ZB9 న్యూస్ కి స్వాగతం. రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 8వ డివిజన్లో కార్పొరేటర్ గా పర్లపల్లి పుష్పలతా బాబు గెలిచిన సందర్భంగా మాదిగ జేఏసీ నాయకులు మరియు ఆటో డ్రైవర్లు వారికి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో నూనె శరత్, బొగ్గుల సాయి, అమ్మరాజు, ప్రవీణ్, నవీన్, కొమ్ము రవి పాల్గొన్నారు. కానీ ఆటో డ్రైవర్లు ఏ సమస్య ఉన్నా నా దగ్గరికి తీసుకువస్తే నేను మన ప్రియతమ నాయకులు మహంకాళి స్వామి మేయర్ గారు మరియు రాజ్ ఠాగూర్ మక్కాన్ సింగ్ మన ప్రియతమ నాయకుడు ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళి ఏ సమస్య ఉన్నా మన సీఎం రేవంత్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్తానని వీరందరి సమక్షంలో నేను చెప్తున్నాను. మన ఒక సాధారణ ఆటో డ్రైవర్ని నేను ఇది సాధించడం చాలా గర్వంగా ఉంది నాకు. ఈరోజు వీరందరి కృషి వల్లనే ఈరోజు ఇది సాధ్యమైంది. ప్రతి ఆటో డ్రైవర్ కూడా నా గెలుపులో భాగస్వామ్యం అయినందుకు నేను వారికి పాదాభివందనం చేసుకుంటున్నాను. మా రామగుండం కార్పొరేషన్ ఆటో డ్రైవర్ల అందరి తరఫున నేను ఏ సమస్య వచ్చినా కూడా సీఎం గారి దృష్టికి మన ప్రీతమ నాయకుడు రాజ్ ఠాగూర్ మక్కాన్ సింగ్ గారి నుండి మరియు మేయర్ మహంకాళి స్వామి ద్వారా ఏ సమస్య అయినా నేను రేవంత్ రెడ్డి గారి దగ్గరికి తీసుకెళ్తానని ఈరోజు వీరందరి ముందర నేను విన్నవించుకుంటున్నాను. కార్యక్రమంలో పర్లపల్లి బాబురావు గారికి ఈరోజు ఘనంగా సన్మానించడం జరిగింది. మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి మందకృష్ణ మాదిగ గారి ఆధ్వర్యంలో లోకల్ నాయకత్వం అంతా కలిసి సన్మానించడం జరిగింది. అలాగనే ఎక్కడెక్కడైతే మాదిగలు గెలుపొందినారో వారిని అందరినీ సన్మానించడానికి ముందుకెళ్ళి వాళ్లకు సన్మానిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. చాలా శుభ పరిణామం. ఒక సాధారణ ఆటో డ్రైవర్ కార్పొరేటర్గా ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసి మరి గెలవడం అనేది చాలా మంచి పరిణామం. మేము ఆటో జేఏసీ రాష్ట్ర కమిటీ తరఫున తనకు శుభాకాంక్షలు తెలియజేస్తూనే ఆటో డ్రైవర్ తలుచుకుంటే ఏదైనా సాధించగలడు అనేది మన కళ్ళ ముందు సాక్ష్యంగా కనబడుతూ ఉన్నది. అదే సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆటో డ్రైవర్లు అందరూ కూడా, ఆటో యూనియన్ నాయకులు, డ్రైవర్లు అందరూ కూడా రాజకీయాల్లో రాణించాలని, మన హక్కుల కోసం పోరాటం చేయాలని, ఆటో డ్రైవర్ కార్పొరేటర్ స్థాయి నుండి అసెంబ్లీ వరకు కూడా ప్రయాణం చేయాలని, ఆటో డ్రైవర్ను అసెంబ్లీకి పంపినప్పుడే మన హక్కులు సాధ్యమవుతాయి. కాబట్టి ఈ సందర్భంగా నేను మన పర్లపల్లి బాబు గారిని మేము ఆటో జేఏసీ తరఫున వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూనే మరి వారు కూడా ఆటో డ్రైవర్ల విషయంలో కానీ, పీడిత వర్గాల విషయంలో కానీ తను కూడా సేవలు అందించాలనే ఉద్దేశంతో మరి వారిని స్వయంగా మేము ఇక్కడ ఎంఆర్పిఎస్ను ఆటో జేఏసీ సంయుక్తంగా వారిని కలిసి అభినందించడం జరిగింది. అదే సమయంలో ముఖ్యమంత్రి గారి దృష్టికి మా సమస్యను తీసుకువెళ్లాలని కూడా వారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మరి వాళ్ళు మేనిఫెస్టోలో ఆటో డ్రైవర్లకు సంక్షేమ బోర్డు 12,000 రూపాయలు ఇస్తామని నమ్మపలికింది. కాబట్టి ఈ సందర్భంగా వారి ద్వారా ముఖ్యమంత్రి దృష్టికి, వారి ద్వారా కార్పొరేటర్ ద్వారా మేయర్ గారి దృష్టికి, కార్పొరేటర్ ద్వారా ఎమ్మెల్యే గారి దృష్టికి, తద్వారా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి మా సమస్యలను పరిష్కరించే విధంగా తను కృషి చేయాలని ఒక ఆటో డ్రైవర్గా మేము చూస్తున్నాం. కాబట్టి తను కూడా మాకు హెల్ప్ చేసే విధంగానే తన కార్యాచరణ ఉండాలని ఈ సందర్భంగా వారికి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం.